మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. శిథిలావస్థకు చేరుకుంటున్న సర్కారీ స్కూల్ను ఆధునీకరించాలని గత ప్రభుత్వం నాడు నేడు పనుల్లో భాగంగా పాఠశాలను అభివృద్ధి దిశగా అడుగులేసింది. కాకపోతే పనుల్లో జాప్యం మాత్రం ఈరోజు విద్యార్థుల పాలిట శాపంగా మారింది అనడానికి రణస్థలం మండలం పాతర్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. 10వ తరగతి విద్యార్థి ప్రాణాలు పోవడం, 9వ తరగతి విద్యార్థికి 2 కాళ్ళు విరిగిపోయి ఈరోజు ఆసుపత్రులు పాల్గొనడం. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ పాఠశాల ప్రాంగణంలో ఉన్నాం. చూస్తే కనుక ఇటు చూస్తున్నటువంటి ఈ జిల్లా పరిషత్ ప్రాంగణం అంతా కూడాను ఇవన్నీ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 590 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించుకుంటున్నారు. అందులో భాగంగా నిన్న 3 గంటల సమయంలో విద్యార్థులు మాత్రం ఇక్కడ క్రీడా ప్రాంగణంకి వచ్చి ఆటలాడుకుంటున్నారు. మనం చూస్తున్నటువంటి ఆ క్రికెట్ గ్రౌండ్లో మాత్రం నిన్న క్రికెట్ ఆడుతుండగా 10వ తరగతి చదువుతున్నటువంటి వి కృష్ణంరాజు, అదేవిధంగా 9వ తరగతి చదువుతున్న కోరాడ శ్రీరామ్, వీళ్ళిద్దరూ కూడాను క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఆ బాల్ మాత్రం ఫీల్డింగ్ చేసినటువంటి వారు మాత్రం ఇటువైపుగా లెఫ్ట్ సైడ్ ఉండే పరిస్థితి ఉంది. ఏదైతే ఈ రోజు రోజుకి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నాడు నేడులో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నారు. ఇది 2 ఏళ్ల క్రితం చేపట్టినటువంటి నిర్మాణ పనులు. ఈ నిర్మాణ పనులు అలసత్వం ఈరోజు ఎవరైతే చనిపోయినటువంటి శ్రీరామ్ ప్రాణాలు పోవడానికి కారణమైంది. క్రికెట్ బాల్ ఇటు రావడంతో ఆ బాల్ తెచ్చేందుకు ఇద్దరు కూడాను ఇటువైపు రావడం జరిగింది. ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ఏదైతే అసంపూర్ణ నిర్మాణంలో ఈ భవనం వెనక్కి బాల్ పడడంతో మనం ప్రస్తుతం ఈ నిర్మాణం అంతా కూడా అసంపూర్ణ అదనపు తరగతి గది నిర్మాణం విషయంలో యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఇది పాఠశాల ప్రాంగణం కాబట్టి విద్యార్థులందరూ కూడాను ఆటలాడుకోవడానికి వస్తుంటారు. వారికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలనే పరిణామం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి సెక్యూరిటీ ఇది లేకపోవడంతోనే ఈ అసంపూర్ణ భవనం వెనుక బాలు పడిన విషయం తెలిసినటువంటి శ్రీరామ్, అదేవిధంగా కృష్ణరాజు ఇద్దరు కూడా ఇటు రావడం జరిగింది. వారికి సంబంధించిన చెప్పులు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నాయి. ఏదైతే ఈ అసంపూర్ణ తరగతి గది ఉందో తరగతి పైన ఉన్నటువంటి స్లేడ్ అంటే పూర్తిగా ఇంకా నిర్మాణం కాలేదు. ఇటువైపు మనం చూస్తే కనుక ఆ సిమెంట్ స్లేడ్ పైకి ఎక్కే క్రమంలో వారిద్దరు కూడాను కిందకు పడిపోవడం జరిగింది. అదే టైంలో ఆ స్లేడ్ కూడాను వారిపై పడడం జరిగింది. ఆ పడే క్రమంలోనే ఎవరైతే కృష్ణరాజు ఘటనా స్థలం వద్ద మృతి చెందాడు. శ్రీరామ్కి మాత్రం 2 కాళ్ళు కూడా విరిగిపోయి ఈరోజు ఆసుపత్రిలో ఉన్నారు. విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్న క్రమంలో క్రికెట్ బాల్ ఈరోజు వారి మృత్యు రూపంలో వెంటాడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పాతర్లపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో నాడు నేడు పనులు చేపడుతూనే మరోవైపు అదనపు తరగతి గదులను కూడా కేటాయించడం జరిగింది. స్ట్రెంగ్త్ పెరుగుతున్న క్రమంలో ఈ అదనపు తరగతి గదిని మాత్రం యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి, వారికి అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ నిర్వాహకుల నిర్లక్ష్యం ఈరోజు ఆ విద్యార్థి ప్రాణాలు పోవడానికి, అదేవిధంగా ఇంకో విద్యార్థి అంగవైకల్యం కూడా కారణమైందని చెప్పుకోవచ్చు. ఇటువంటి సర్కారు పాఠశాలలో ఇలాంటి నిర్లక్ష్యం మాత్రం ఈరోజు ఒక విద్యార్థి ప్రాణం పోవడం, ఒక విద్యార్థి అంగవైకల్యం కావడం, ఈ 2 పరిణామాలకు కూడాను ఎవరు తప్పిదం కారణంగా ఈరోజు ఆ విద్యార్థి ప్రాణాలు పోయినాయి. సమగ్ర దర్యాప్తు చేసి పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. నిన్న ఆటలు ఆడుకునేందుకు వచ్చినటువంటి వారు ఇలా ఒక క్రికెట్ బాల్ రూపంలో ఈరోజు ఎవరైతే 10వ తరగతి విద్యార్థి కృష్ణరాజు ప్రాణాలు కోవడం మాత్రం వారి తల్లిదండ్రుల్లో శోకసంద్రంలో మునిగి తెలియరు. ఎందుకంటే మునిపెప్పుడు కూడా ఇటువంటి పరిణామాలు జరగని నేపథ్యంలో కేవలం అదనపు తరగతి గది నిర్మాణంలో జాప్యమే ఈరోజు కృష్ణరాజు ప్రాణాలు పోవడానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో మాత్రం పోలీసులు తేలింది. ఏదైతే స్లాబ్ వేశారో ఆ స్లాబ్ వేసినటువంటి కట్టడంలో లోపమా, లేకపోతే వారిద్దరు చిన్నపిల్లలు అది ముందుగానే కూలిపోయే పరిస్థితి ఉంటే దాన్ని ఎందుకు కాంట్రాక్ట్ గమనించలేదు. అదేవిధంగా స్కూల్ కమిటీ కూడా ఏదైతే అసంపుగా ఉన్నటువంటి ఈ భవనానికి సెక్యూరిటీ ఎందుకు వేయలేదు. వేసినట్టుండి గడితే వాళ్ళు ఇటు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటూ వచ్చినటువంటి వారు మాత్రం ఈరోజు బాల్ ఇటు రావడం, ఆ బాల్ను తెచ్చేందుకు ఈ స్లేడ్ ఎక్కడం, ఆ స్లేడు ఘటనాస్థలం కూలిపోవడం, ఆ కూలిపోయిన స్లేడ్ కింద అది ఎవరైతే మన కృష్ణరాజు మృతి చెందడం, అదేవిధంగా ఆయనతో వచ్చిన శ్రీరామ్ 2 కాళ్ళు విరిగిపోవడం, ఈ పరిణామాలని కూడా స్కూల్ కమిటీ ఏం చేస్తుంది, ఈ భవనం నిర్మించినటువంటి కాంట్రాక్ట్ ఎందుకు జాప్యం చేస్తున్నారు, బిల్లులు కాక ఈ నిర్మాణాలు ఏమైనా అసంపూర్ణంగా ఉన్నాయా, లేకపోతే బిల్లులు చేయకపోవడంతో ఈ అదనపు తరగతి
తరగతి నిర్మాణంలో జాప్యం జరిగిందా అన్నట్టు ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎప్పుడైనా కూడాను సర్కారీ స్కూళ్ళకి సంబంధించిన అదనపు తరగతులకి ఎక్కడ కూడా నిధులు కొరత ఉండదు. యుద్ధ ప్రాతిపదికన తరగతి గదులు కూడా పూర్తి చేయాలి. కాకపోతే గత 5 ఏళ్ళలో ఈ నాడు నేడు కార్యక్రమంలో పాఠశాల ఆధునీకరణలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన అయితే చేశారు, కానీ అదనపు తరగతి గదులు నిర్మించడం విషయంలో నిధులు కేటాయింపులో జాప్యం ఈరోజు మాత్రం పాతర్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిన్న జరిగిన ఘటన అందరిని కూడా కలిసివేసింది. ఇటువంటి అసంపూర్ణ భవనాలు ఏమైనా ఉంటే ఈ ఘటనతోనైనా కూడాను ఈ యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పిల్లలు ఆడుకునే సమయంలో ఇటువైపు రాకుండా సెక్యూరిటీ చేయాలి. ఈ సెక్యూరిటీ చేయకపోవడంతోనే ఈరోజు నిన్న క్రికెట్ బాల్ ఇటు రావడంతో ఆ బాల్ తెచ్చేందుకు వెళ్ళిన క్రమంలో ఆ స్లేడ్ ఎక్కడం జరిగింది. ఆ స్లేడ్ ఎక్కిందే తడుగా ఆ స్లేడ్ కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోయిన స్పాట్లోనే ఎవరైతే శ్రీరామ్ తీవ్రంగా గాయాలేరు, అదేవిధంగా కృష్ణరాజు మాత్రం అక్కడికక్కడే చనిపోవడం, తల్లిదండ్రులు మాత్రం శోక సముద్రం ముందు తెలియదు. ఈ విషయంపై మాత్రం పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్కి లేకపోతే స్కూల్ కమిటీకి ఏమైనా ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఈ అదనపు తరగతి భవనం నిర్మాణంలో జాప్యమా, లేకపోతే నిధులు లేక ఈ భవనం అసంపూర్ణంగా ఉందా అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఈ సందర్భంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇలాగ ఎవరూ రాకుండా కంచేశారు. ఇదే ప్రక్రియ కనుక ముందు చేసి ఉంటే ఈరోజు కృష్ణరాజు మరణించేవాడు కాదు, శ్రీరాము అంగవైకులు కూడా అయ్యేవాడు కాదు. పాఠశాల ప్రాంగణంలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఇటువంటి అసంపూర్ణ భవన నిర్మాణం ఉంది. ఇటువైపు వచ్చిన పిల్లలు ఈ గోడలు ఎక్కుతారు, వాళ్ళకి కూడా ఏమైనా ప్రాణహాని ఉంటుందనే విషయాన్ని ఎందుకు స్కూల్ యాజమాన్యం గమనించలేదు. ఇటువంటి ఘటన జరిగిన తర్వాత చర్యలు చేపడుతున్నటువంటి యాజమాన్యం కావచ్చు, ఎవరైతే ఈ భవనం నిర్మిస్తున్న కాంట్రాక్ట్ కావచ్చు, వారి నిర్లక్ష్యం మాత్రం ఈరోజు విద్యార్థి ప్రాణాలు పోవడానికి, ఇంకొక విద్యార్థి అంగవైకల్యం కావడానికి కారణమైంది. ఇటువంటి ఏవైనా అసంపూర్ణ భవనాలు ఉంటే ఇమ్మీడియట్లీగా వాటి చుట్టూ కూడా సెక్యూర్ చేయాలి. లేకనుకుంటే యుద్ధ ప్రాతిపదికన ఈ భవనాలు మాత్రం పూర్తి చేసి పిల్లల ప్రాణాలు పోకుండా కాపాడేందుకు మాత్రం చర్యలు చేపట్టాలి. ఈ విషయంపై తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నడికుడి తీసుకురా నిన్న గుటావటిగా చేరుకొని తక్షణం ఆ విద్యార్థి కుటుంబానికి మాత్రం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ భవన నిర్మాణం మాత్రం పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఎంపీ కలిసే టప్పలేడు కూడా ఈ విషయం తెలుసుకొని అసలు ఈ ఘటన గల కారకులు ఎవరు, ఈ భవన నిర్మాణంలో కాంట్రాక్ట్ ఎందుకు జాప్యం ఇస్తున్నాడు, ఏమైనా స్కూల్ కమిటీకి నిధుల కొరత ఏమైనా వెంటాడిందా, ఇటువంటి నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం ఈరోజు విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం, ఇంకొక విద్యార్థి అంగవైకల్యం కావడం, ఈ 2 పరిణామాలు కూడాను ఈ పాతర్లపల్లి వాసులందరినీ కూడా ఆవేదన గురి చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ సర్కారీ పాఠశాలలో ఉన్నటువంటి అసంపూర్ణ భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వాటికి మాత్రం విద్యార్థులకు ఎటువంటి హాని జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపడతారని ఆశిద్దాం. పాతర్లపల్లి నుండి వీడియో రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.